నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. దిస్ ఇస్ తేజస్వి. వైసీపీ హయాంలో ఋషికొండ నిర్మాణాలు వివాదాస్పదంగా మారాయి. ప్రభుత్వ ధనంతో జగన్ ప్యాలెస్ ఇక్కడ నిర్మాణం సాగుతుందంటూ పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఈ నిర్మాణాలపైన రాజకీయంగానూ విమర్శలు వచ్చాయి. కోర్టుల్లోనూ కేసులు జరిగాయి. ఇప్పుడు కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. టీడీపీ నేత గంటా పార్టీ నేతలతో కలిసి ఋషికొండ భవనాలను సందర్శించారు. కళ్లు చెదిరేలా భవనాల లోపల ఇంటీరియర్, ఆధునిక సదుపాయాలు ఉన్నాయి. 500 కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించిన ఈ భవనాలను కూటమి ప్రభుత్వం ఎలా సద్వినియోగం చేస్తుందనేది కీలకంగా మారుతోంది. కొన్నేళ్లుగా సస్పెన్స్ గా మారిన ఋషికొండ భవనాల తలుపులు తెరుచుకున్నాయి. మాజీ మంత్రి గంటా తమ పార్టీ నేతలతో కలిసి భవనాలను సందర్శించారు. ఋషికొండ చుట్టూ 22 ఎకరాలుండగా అందులో 9.8 ఎకరాల్లో గతంలో హరిత రిసార్ట్ల పేరుతో హోటళ్లు, రూములు ఉండేవి. 2019 నాటికి ముందు పర్యాటకుల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు ఉండేవి కాదు. వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టాక ఋషికొండను చుట్టూ తొలచి నిర్మాణాలు చేపట్టింది. జనం రాకపోకలకు 4 ఏళ్ల పాటు ఆటంకం కలిగించింది. టీడీపీ నేతలు ఈ భవనం సందర్శించిన సమయంలో అందులోని సదుపాయాలు చూసి ఆశ్చర్యపోయారు. ఎందుకు వీటి నిర్మాణం చేశారనేది స్పష్టత ఇవ్వలేదని గంటా వ్యాఖ్యానించారు. ఇక ఇప్పుడు టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఋషికొండ భవనాలను ఏం చేయబోతుందనేది ఆసక్తికరంగా మారుతోంది. ఈ నిర్మాణాలను యథాతథంగా వాడుకుంటే జగన్ సర్కార్పై చేసిన ఆరోపణలను ఎదుర్కోవాలి. ధ్వంసం చేస్తే 100 కోట్ల రూపాయల సంపద బూడిద పాలవుతుంది. ఒకవేళ అలా చేసినా విమర్శలు ఎదుర్కోవాలి. అందుకే ఋషికొండ అంశంపై కూటమి పార్టీల అగ్రనేతల్లో తర్జన భర్జనలు జరుగుతున్నాయి. ప్రభుత్వం తుది నిర్ణయం ఏంటనేది ఆసక్తికరంగా మారుతోంది.